భారత్ ఖతర్ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలు విస్తృత చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గూఢాచర్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఖతర్ ప్రభుత్వం విడుదల చేసిన వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, అంతరిక్షం తదితర రంగాలతో పాటు సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత పెంపొందించడంపై నేతలు చర్చించారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం ఈసీ తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ఎన్నికల బాండ్లను మోడీ సర్కార్ కమిషన్లకు మాధ్యమంగా మార్చేసిందని ఆరోపించారు. ఇది కోర్టులో రుజువైందన్నారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పార్లమెంట్ ఆమోదించిన 2 చట్టాలను రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపరిచిందని అన్నారు. గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 2,000 మంది గురుకుల టీచర్స్, లైబ్రరీయన్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. హైదరాబాద్లోని సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇవాళ మండలిలో మాట్లాడారు. రాష్ట్ర సెక్రటరియట్కి, అమర్జ్యోతికి రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్న స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆ ప్లేస్లో ఫౌండేషన్ స్టోన్ కూడా నిన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మంత్రి మాట్లాడారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. సీఎం కావడానికి హరీష్ రావు ప్లాన్ లో ఉన్నట్టున్నారంటూ సటైర్ వేశారు. కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ల పేర్ల మీద విడిపోతుందని, బీఆర్ఎస్ లో 4 పార్టీలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని, 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించిన వార్డు వాలంటీర్లను సీఎం జగన్ సత్కరించారు. వరుసగా 4వ ఏడాది కూడా నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేవూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నా అని, తన సైన్యం 2,60,000 మంది వాలంటీర్లేనని చెప్పారు. కాబోయే లీడర్లు వాలంటీర్లని కొనియాడారు. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ను రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై భట్టి సమాధానం ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామన్నారు. గతంలో తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని, ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోయారన్నారు. బడ్జెట్లో కేటాయింపులు తప్ప నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఈసారి బడ్జెట్ 2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామన్నారు. అయితే ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని చాలా మంది అడిగారని, బడ్జెట్ ప్రకారమే ఆదాయం, వ్యయం ఉండాలని తమ ఆలోచన అని తెలిపారు.
సూర్యనారాయణ చేసిన ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అంతకన్నా ముందు వారు పరిపాలిస్తున్న ప్రాంతంలో కూడా అదే పని చేయాలన్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వాసులు కూడా పేర్లు మారుద్దామని అంటున్నారని, మరి మీరు పాలిస్తున్న అహ్మదాబాద్, ఔరంగాబాద్ పేర్లను ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు ఆయన. తమకు ఈ అంశం ముఖ్యమైంది, మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి, అందరం కలిసి పనిచేద్దామన్నారు. అభివృద్ధిపైన దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఇలాంటి చిల్లర డ్రామాలు ఆడొద్దన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ షాక్తో హామీలను దాటేసి కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, అందుకు నిరసన తెలుపుతూ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంపై కేటీఆర్ స్పందించారు. రోడ్లపై బైఠాయించి పోరాటం చేయడం మాకేం కొత్త కాదంటూ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ చేసిన పోరాటాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉందంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతత్వంలో చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.